హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము నర్సరీకి వచ్చామండి. హరినారాయణ నర్సరీ అని ఉంటుంది. బూర్లంక దగ్గర ఉంటుందండి. కడియం వెళ్ళే రోడ్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. మేమైతే చిన్న పని మీద వెళ్ళి అలా చూసాము. మేము కూడా ప్లాంట్స్ తీసుకుందామని ప్లాన్ చేసాం. సో అలా ఆగి ఈ నర్సరీలోకి వచ్చామండి. చాలా రకాల మొక్కలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. పూల మొక్కలు, అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఈ మందార పూలు చూసారా, ఇదంతానేమో హైబ్రిడ్ మందార పూలు అంటండి. అన్ని కలర్స్ ఉన్నాయండి హైబ్రిడ్ మందార పూలలోని. ఇలా వచ్చారంటే ఇదంతా రేకు గులాబీ అండి. చిట్టి గులాబీలు, రేకు గులాబీలు అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్కి వస్తేనేమో ఇది హైబ్రిడ్ గులాబీ చెట్టు అండి. అన్ని కలర్స్ ఉన్నాయండి హైబ్రిడ్ గులాబీ చెట్లో కూడా. ఇది బటర్ గులాబీ అంటండి. ఇదేమో చిట్టి గులాబీ అంట. చాలా బాగున్నాయి కదండి, చిట్టి చిట్టిగా చాలా బాగున్నాయి ఎంతో. సో ఇలా వస్తే ఇది హైబ్రిడ్ మందార పూలండి. ఇది వైట్, అదేమో పింక్ అండి. మేము కూడా ఒక మొక్క తీసుకుందాం అనుకుంటున్నాము. సో మా వదినకైతే చాలా నచ్చాయండి. ఏంటి ఇంత చిట్టి చిట్టిగా చాలా బాగున్నాయని మనం కూడా ఒక మొక్క తీసుకుందాం అన్నది. సో మేము కూడా తీసుకున్నాం. నేనైతే ఇక్కడ మొగ్గలు చూస్తున్నానండి. అంటే చాలా పూత వచ్చేసి ఉంది కదండి, రాలిపోతుందేమో అని భయంతో ఒకసారి అడుగుదామని నేను చూస్తున్నానండి. సో ఇటు వస్తే మాత్రం గులాబీ చెట్టు ఉందండి. మా దగ్గర వైట్ గులాబీ లేదు. సో మేము అది చెక్ చేస్తున్నాము తీసుకుందామని. సో ఇలా కిందకి వెళ్తే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నారండి. సో అది చూద్దామని వెళ్తున్నాము. అలా మా వదిన కూడా అక్కడ చూస్తుంది ప్లాంట్స్ ఏవేవి ఉన్నాయో. సో ఈ రైట్ సైడ్లో చూస్తే చూడండి, బొప్పాస్ చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో. చిన్న చెట్టుకి చాలా బొప్పాస్కాయలు కాసాయండి. మేము ఫ్రూట్స్ ప్లాంట్స్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం కదండి. ఆల్రెడీ మా వదిన ఒక మొక్క చూసిందంట. మా దగ్గర లేదండి. ఇది స్వీట్ లైమ్ అంటండి. సో మేము కూడా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూస్తున్నాం మొక్క బలంగా ఉందా లేదా అని. ఇటు సైడ్కి వస్తే ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి. అంటే డెకరేషన్కి గట్ట ఇంటి ముందు పెట్టుకుంటాం అవి. ఇది వైట్ నేరేడ్ అంటండి. ఇలా వస్తే వాటర్ యాపిల్ చెట్టు అంట. మేము తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు, అంటే కాస్తుందో లేదో అన్న డౌట్ తోటి. ఇలా వచ్చామంటే నిమ్మ రకంలోనే ఇది ఒక జాతి అంటండి. చాలా బాగుంది. మేము ఇంకా నారింజకాయ అనుకున్నాం. చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయి చూడండి. చూడగానే తీసుకోవాలనిపించింది. కానీ ఇది నిమ్మ రకంలో ఉందంటండి. సో మేము కూడా ఒక ప్లాంట్ అయితే తీసుకున్నాం. ఇది ఇలా వస్తే ఇవన్నీ కూడా జామ చెట్లండి. అంటే ఇవి హైబ్రిడ్ జామ, కేజీ జామ అంటారు కదండి, అదండి. అది తీసుకోలేదు మేము కూడా. సో ఇది మామిడి చెట్లు. మామిడి చెట్టు తీసుకుందాం అనుకున్నాం కానీ భూమిలో వేస్తే ఇంకా బాగా వస్తుంది అన్నారు. సో తీసుకోలేదండి మేమైతే మామిడి చెట్టును కూడా. మేము తీసుకోవడానికి ఇంకా టైం ఉంది. సో ఇలా వచ్చామంటే మనకి బొప్పస్పల్లి చెట్లు ఉంటాయి చూడండి, ఎంత నచ్చాయండి బాబు. చిన్న చెట్టు చూసారా, నేను ఉంగుంటే అందుతున్నాయి. ఇదైతే ఒక్క చెట్టుకి 2 తలలంటి బాబు. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే చూడడం నేనైతే. బాగా కాసినాయండి బాబు బొప్పస్పల్లి అయితే మాత్రం. చాలా బాగుంది చెట్టు అయితే. సో అంతేనండి, అయిపోయింది. మేమైతే కొన్ని మొక్కలు తీసుకున్నాం. సో ఆ వీడియో కూడా వస్తుంది మా వ్లాగ్లో.